యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతున్నారు మీరు. మీ మమ్మీ వాళ్ళు మీ డాడీ వాళ్ళు చూసి ఒక్కరైనా చూడడానికి వచ్చారా? ఎందుకు వస్తారు అసలు? ఆ ఈక్వేషన్స్ వేరేనేమో. 13 ఏళ్ళు గుద్ద కిందకు వచ్చినాయి, 15 ఏళ్ళు వచ్చినాయి, బయటికి వెళ్ళి బతకరా. చిన్నప్పుడే 17 ఏళ్ళు ఉన్నప్పుడే ఇంట్లో నుంచి జంప్ అయిపోయింది. మీ అమ్మ నాన్న పేరు ఏం పేరు? వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుని ఉంటారు, వీడినే కనాలి, పోయి వీడినే కనాలా అని. బట్ నీకు ఒక ఏజ్ వచ్చినాక ఎప్పుడైతే నువ్వు నడుస్తున్నావు, తింటున్నావు, చేస్తున్నావు, అటు ఇటు పోతున్నావు, రేపు ఒక 70-80 ఇయర్స్ వచ్చినప్పుడు నువ్వు ముసలోను అయినప్పుడు అప్పుడు దేకటోళ్ళు ఎవరు ఉంటారు నీకు? అలా అని. సో మీకు లైఫ్ మీద విరక్తి పుట్టింది అంటావు అని ఎవరు చెప్పారు? లైఫ్ ఇలాంటి లైఫ్ ఎందుకు అని చచ్చిపోవాలి కదా. అంటే ఇలాంటి లైఫ్ ఎందుకు అని చాలా మంది అంటే చనిపోవడానికి. ఇలాంటి అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే ఇట్లా బతకడం అంటారు నార్మల్ గా. ఇగో చెట్లు పుట్టలు గిట్టలు అన్ని ఎవరు బతుకుతారు రేపు? ఇప్పుడు ఇక్కడ నువ్వు తలుచుకుంటే ఒక మంచి బిల్డింగ్ ఉంటావు, ఒక మంచి కార్లు ఎక్కుతావు. ఇప్పటికైనా నువ్వు తలుచుకుంటే చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు నీకు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన అన్నింటిలో లాజిక్ ఏది మిస్ అవుతున్నావు తెలుసా? మంచి అంటున్నావు, చెట్టు పుట్ట అని నువ్వు కేర్ చేయట్లా. కారు బిల్డింగ్ మంచిది కాదేమో, ప్రపంచానికి నష్టం చేస్తుందేమో, ఆర్గానిక్ కాదేమో, ఎమిషన్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుందేమో, చెట్టు పుట్ట వల్ల ఏంటి నష్టం నీకు అది కంటికి కనపడట్లా. ఓకే నేచర్ బాగా సూపర్, అది నువ్వు చెప్పిన విషయం అయితే సూపర్. బట్ నీకు ఒక ఏజ్ వచ్చినాక ఎప్పుడైతే నువ్వు నడుస్తున్నావు, తింటున్నావు, చేస్తున్నావు, అటు ఇటు పోతున్నావు, రేపు ఒక 70-80 ఇయర్స్ వచ్చినప్పుడు నువ్వు ముసలోను అయినప్పుడు అప్పుడు దేకటోళ్ళు ఎవరు ఉంటారు నీకు? ఒక ఫ్యామిలీ అనేది లేకపోతే నీ పనులు నువ్వు చేసుకోలేనప్పుడు నువ్వు బతికి ప్రపంచానికి ఉపయోగం ఏంటి? నీకైనా ఉపయోగం ఉందా? కనీసం వంగడానికి, నుంచోడానికి, లేవడానికి, నీ పని నువ్వు చేసుకోవడానికి లేనప్పుడు బతికుండాల్సిన ఉపయోగం ఏంటి? ఆ తర్వాత నువ్వు సాధించేది ఏంటి? అంటే నడిచిన రోజులు నడుస్తూ తర్వాత మూలకు పడినప్పుడు చచ్చిపోతావు అంతేనా అని. అది నీ పర్స్పెక్టివ్, నీ ఇమాజినేషన్. నా ఇమాజినేషన్, నా పర్స్పెక్టివ్ అలా ఉండదేమో. నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండేమో. అంటే లైఫ్ లాంగ్ అంటే ఎంత లాంగ్? నువ్వు నెక్స్ట్ 2 నిమిషాల తర్వాత నువ్వు పర్ఫెక్ట్గా ఏ చెడు సావాసాలు, ఏ చెడు అలవాట్లు లేకుండా నెక్స్ట్ 2 సెకండ్ల తర్వాత ఏమైతే చెప్పు నాకు. చెప్పలేము. 2 సెకండ్ల తర్వాత ఏమైతే ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిపోతాను నీ సంగతి కాదు. నేను చెప్తాను. ఇది ఒకటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతున్నారు మీరు. మీ మమ్మీ వాళ్ళు మీ డాడీ వాళ్ళు చూసి ఒక్కరైనా చూడడానికి వచ్చారా? ఎందుకు వస్తారు అసలు? ఆ ఈక్వేషన్స్ వేరేనేమో. అంటే నువ్వు మొత్తానికి వదిలేసినావు, నన్ను చూడడానికి రావద్దు అది అని చెప్పేసావా మీ అమ్మ నాన్నకి? అసలు నీకు కాదు, ఎందుకలా అనిపిస్తుంది నీకు? సింపుల్ లాజిక్. ప్రతి ఒక్కరికి ఉంటారు కదా ఫ్యామిలీ అనేది. కొంచెం అందరికి అలా ఉండదేమో, సెంటిమెంట్స్ ఉంటాయి కదా. నీకు కొన్ని చెప్తాను. నీకు బయట ఏ జంతువు అయినా తీసుకో, నీకు వైల్డ్ కింగ్డమ్ లో చాట్ మొత్తంలో ఏదైనా తీసుకో, పుట్టించడం వరకు ఫీడ్ ఎంతవరకు ఇవ్వాలి అంటే సొంతగా వెళ్ళి సంపాదించుకోవడం వరకే. నువ్వు అమెరికాకి వెళ్ళి చూడుకుని మనుషులు చూద్దాం, జంతువు కింగ్డమ్ కాంప్లికేటెడ్ ఎందుకు? అమెరికాలో 13 నుంచి 15 ఏళ్ళు ఉండటమే చాలా కష్టం. ఇంట్లో ఉంటే తని జరిగేస్తారు, బయటికి వెళ్ళి చూడండి రా ప్రపంచం అని. కానీ మన ఇండియా అట్లా కాదు కదా. అరే నీకు నచ్చిన టైట్ జీన్స్ కావాలి, నీకు నచ్చిన డెకరేషన్లు కావాలి, పూల సొక్కాలు కావాలి, కానీ వాళ్ళ దగ్గర నుంచి అరే 13 ఏళ్ళు గుద్ద కిందకు వచ్చినాయి, 15 ఏళ్ళు వచ్చినాయి, బయటికి వెళ్ళి బతకరా అని వాడు అది కూడా నేర్పిస్తున్నాడు. అది ఎందుకు నేర్చుకోవట్లేదు నువ్వు? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు? లివింగ్ రిలేషన్షిప్ నచ్చిన నీకు వాళ్ళు 15 ఏళ్ళకే సొంతగా ఉద్యోగాలు చేసుకుంటూ, వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకుంటూ, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటూ సొంతగా బతుకుతున్నారు కదా. అది నువ్వు ఎందుకు చేయట్లేదు? అది కూడా తీసుకోవాలి కదా. అది తీసుకున్నప్పుడు ఐఎమ్ టాకింగ్ దట్. అయిపోయింది. మీ అమ్మ నాన్న పేరు ఏం పేరు? అలాగే వీళ్ళు కూడా జరిగారు. నేనేం సెలెక్ట్ చేసుకోలేదు. ఇంట్లో పుట్టి ఇలా పెట్టి ఇలాగే పెరిగి ఇలాగే అవ్వాలని నేను సెలెక్ట్ చేసుకోలేదు. వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుని ఉంటారు, వీడినే కనాలి, పోయి వీడినే కనాలా అని. జరుగుతాయి. ఎవరి ప్రపంచం వాళ్ళ కళ్ళతోటి, ఎవరి నడక వాళ్ళ కళ్ళతోటి నడిస్తే అంతేనా బాగుంటుందని చెప్పి నా ఫ్రీడమ్ నేను తీసుకున్నా. అలాగా పుచ్చుకోలే, ఎవడో ఇస్తే నేను తీసుకోలే. నా ఫ్రీడమ్ నేను తీసుకున్నా. చిన్నప్పుడే 17 ఏళ్ళు ఉన్నప్పుడే ఇంట్లో నుంచి జంప్
17 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చేసినావు జంప్. అప్పటి నుంచి బతికే ఉన్నాగా, ఏదో ఒకటి చేస్తున్నాను, బతికే ఉన్నాగా. అదే ఏదో ఒకటి చేస్తున్నావు కానీ బట్ ఇలాంటి బతకడం ఒక మంచి అనిపిస్తుందా అని ఒకటి నాకు వర్కౌట్ అవుతుంది, నాకు సుఖంగా ఉంది. నేను చేసే పనులకి నాకు నేచర్ కావాల్సి వచ్చింది, నాకు ఇక్కడ వర్కౌట్ అవుతుంది. నేను ఒకసారి చెప్పా ఇదే క్వశ్చన్. నాకు అర్థమైంది. బట్ మాకు కూడా కొంచెం ఒక మోటివేషన్ అనేది ఉంటది కదా, కొంచెం యూత్ కి మోటివేషన్ అనేది ఉంటది. చాలా మంది ఇప్పుడు చాలా కథలు పడుతున్నారు అనమాట యూత్ అనేది. సో మిమ్మల్ని చూసినా కొంచెం ఇన్స్పిరేషన్ అవుతారు కదా అని.